గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ. అమ్మ తోడు చెప్తున్నా కదా, చాలా చల్లగా ఉన్నది. నాకు చేతులు ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను నేను. ఈ చేతులు అసలు పని చేయట్లేదు. అండ్ బీచ్ వ్యూ మాత్రం క్రేజీగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది బీచ్ వ్యూ. అండ్ ఇప్పుడే సామాన్ తెచ్చుకున్నా. ఇంత వంట చేసుకొని తిందాము. తినుడు కాదు, కాఫీ చేసుకుంటా. అండ్ కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ బిస్కెట్స్ ఈవెన్ ఐ కాంట్ స్పీక్. చలో చేసుకుందాం. సో చాయ్ కోసం, అదే కాఫీ కోసం అయితే నేను ఇంకా పెట్టేసుకున్నా గ్యాస్కి ఇట్లా. ఈ క్యాన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. ఇది మీకు అమెజాన్లో కావాలి అని అంటే బ్యూటేన్ గ్యాస్ అని ఉంటుంది. బ్యూటేన్ గ్యాస్, BUTANE, బ్యూటేన్ గ్యాస్ అని కొట్టండి. అండ్ ఈ స్టవ్ కూడా కావాలనుకుంటే 550 రూపాయలు, 500, 600 అట్లా ఉంటుంది. 1000 రూపాయలు, 1500 కూడా ఉంటాయి క్వాలిటీని బట్టి. సో పోర్టబుల్ గ్యాస్ తెలుసు కదా, PORTABLE, పోర్టబుల్ స్టవ్ అని కొట్టండి, STOVE. అండ్ ఇవి రెండు కాంబినేషన్లో కూడా మీకు దొరుకుతాయి అన్నట్టు. సో అమెజాన్లో కొట్టేస్తున్నారు అనుకోండి. ఈ ఒక క్యాన్ ఎన్ని రోజులు వస్తా అంటే మీరు 2-3 రోజులు మంచిగా చికెన్ అట్లా వండుకోవచ్చు, రైస్ ఇట్లా వండుకోవచ్చు, అంత బాగా వస్తుంది. ఇది ఎంత వస్తుంది వాడకాన్ని బట్టి ఉంటుంది. ఇన్ని రోజులు వస్తా అన్ని రోజులు వస్తాయనే కాదు. మనం ఇప్పుడు గ్యాస్ వేయించుకుంటాం ఇంట్లో, ఎన్ని రోజులు, లైక్ కొంతమందికి 4-5 ఉన్న ఇంట్లో 1 నెల రోజులు వస్తుంది, ఇద్దరే ఉన్న ఇంట్లో 3 నెలలు వస్తుంది, 2 నెలలు వస్తుంది, అట్లా వస్తుంది కదా. సో ఇది కూడా ఆ విధంగానే పనిచేస్తుంది అన్నట్టు. అండ్ మీరు ఎటైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఈ బౌల్స్ కూడా దొరుకుతాయి మీకు. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. నేను సైకిల్ మీద పోతాను కాబట్టి ఇవి లైట్ వెయిట్ బౌల్స్ అన్నట్టు. ఇవి నేను చైనాలో, అదే వియత్నాంలో తీసుకున్నా. ఇది చైనా ప్రోడక్ట్ ఇది. సో అది అన్నట్టు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ విధంగా కొట్టేసేయండి. ఇవి వచ్చేసి ఈ మ్యాట్ వచ్చేసి మామూలుగా ఎక్కడ పడితే అక్కడ బంపి, ఇప్పుడు రోడ్లు మట్టి లేకుంటే ఇట్లా రాళ్ళు ఉంటే కింద కూర్చుంటే నొప్పిలేస్తుంది కదా. సో దానికోసం అని ఇది కొనుక్కున్నా. పర్క్లాజ్ అమెజాన్లో దొరుకుతుంది. ఇది కూడా చాలా తక్కువ రేట్ ఉంటుంది. ఈ కుర్చీ, క్యాంపింగ్ కుర్చీ, మనం ఇది కూర్చోవచ్చు, ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు ఇట్లా మంచిగా. చాలా హల్కా ఉంటుంది, ఒక దగ్గర మలుచుకోవచ్చు. నిన్న వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఓకే, ఇవి స్లీపింగ్ బ్యాగు నా టెంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి -14 degrees వరకు, అంటే ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో కన్నా ఇంకెక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి. ఇది ఆపడానికి ట్రై చేస్తుంది -14 degrees వరకు. ఇది మనకు స్లీపింగ్ బ్యాగ్ అంటారు. ఇది నేను 10,000, 11,000 పెట్టి కొన్నా. ఇది యాక్చువల్ ప్రైస్ 20,000 ఏమో, కానీ నాకు ఆఫర్లో వచ్చింది. సో ఇది అన్నట్టు అది. ఇంకా కింద మొత్తము, అండ్ మీకు చూపెడతా, కింద మొత్తం కూడా చాలా చాలా వేడిగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది కదా. దాన్ని వేడి చేయడానికి అల్యూమినియం ఫాయిల్ ఒకటి కింద వేసుకొని వాడుకుంటున్నా. ఇది మన ఛాయ్ అయితే అయ్యడానికి వచ్చింది, కాఫీ. సో ఇది నీళ్ళు వేడి చేసుకోవడమే, తర్వాత ఇందులో పోసుకొని కాఫీ పౌడర్ పోసుకొని తాగడమే, అంతే. సో నా దగ్గర కాఫీ పౌడర్ ఉండే, ఈ కాఫీ పౌడర్ తోటి అయితే నేను కాఫీ పెట్టుకున్నా, అంటే ఇలా పోసేసుకున్నా. సో ఇది ముచ్చట. ఛాయ్ అయితే పోసేసుకున్నా, ఇంకొంచెం పోతాం మీకోసం. ఏంది ఇంత ఎక్కువ పోసుకున్నాను అని అంటారా? ఇంకా బిస్కెట్లు ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్గా నైట్ తిన్న బిస్కెట్లు, నైట్ కొనుక్కున్న బిస్కెట్లు ఉన్నాయి. ఓకే, ఐ గెట్ అంట ఇది. సో ఇంకా కొంచెం కాఫీ పౌడర్ పోసుకుందాం, సో దట్ నీట్గా వస్తుంది. సో ఇంకా ఛాయ్ అయితే అయింది, కాఫీ బాగుంది. వంకలు పెట్టకండి. ఏంది ఇంత పలసగా చేసుకున్న కాఫీ, అయ్యో ఆ తింటానావా అని. పర్లేదు, ఇంత చల్లో కొంచెం వేడిగా కడుపులో పడితే చాలు నాకు. వేడి నీళ్ళైనా పర్లేదు, బంగారమే, అట్లేం లేదు నాకు. ఇట్లా తాగాలి, ఇంత ఇంత నీట్గా చిక్కగా పెట్టుకొని తాగాలని ఏం లేదు. ఏదైనా పోతూనే ఉంటుంది. కడుపులో మండితే ఏదైనా పరమాన్నమే. సో కాఫీ అయితే తాగాను అండ్ ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ వెళ్ళాలి. టైం వచ్చేసి 11 అవుతుంది. ఏంటి అని అంటే బాగా చల్లగా ఉంది అండ్ రెయిన్ పడుతుందంట వేరే ప్లేస్లో. నేను ఇవాళ రెయిన్ 2 గంటలకు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ రెయిన్ నుండి తప్పించుకోవాలంటే 12, 1, 2, 3 గంటలలో నేను కొంచెం దూరం అయితే వెళ్ళేసి ఒక దగ్గర క్యాంప్ వేసుకుంటా, ఒక మంచి షెల్టర్ ఉన్న దగ్గర. లేదంటే చేస్తాం. ఈ చలికి లైక్ 4 degrees ఏమో ఉంది ఈ చలి. ఇంకా చల్లగా అయిపోతుంది రెయిన్ పడితే, అండ్ మనం తట్టుకోలేము తడిస్తే కనుక.
నేను అసలు బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది చలికి. చలి ఓకే, వీ కెన్ బేర్ ఇట్, బట్ గాలి వస్తుంది చూసారా, చల్లగాలి, అది చాలా దారుణం అది. సో దాన్ని మనం బేర్ చేయాలి. అండ్ వెళ్దాం పదండి. అండ్ లొకేషన్ మాత్రం నాకు మార్వెలస్ అనిపిస్తుంది. ఇంకా మీకు అన్ని సర్దుకొని ఇంకా బయలుదేరుతా. అక్కడ నుండి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్. చలి మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. అండ్ వర్షం పడుతుందంట అక్కడ. సో నేనేమనుకున్నా అంటే వర్షం ఆగేలో పెట్టిన సెట్ అయిపోదామని. ఇక చూడండి ఎవరు లేరు, ఇది ఒక జస్ట్ జంగల్ లాగా ఉంది. ఈ జంగల్ లాంటి ప్లేస్లో అయితే సైక్లింగ్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. అండ్ సో ఫ్రీజింగ్, అంతే, ఇంకా ఫ్రీజింగ్ అని చెప్తాను. మళ్ళీ ఏంటో ఇంత చల్ల ఎందుకుందో నాకు అర్థం అవ్వట్లేదు ఇవాళ. అండ్ 2 గంటల నుండి వర్షం స్టార్ట్ అవుతుంది అని చెప్పినా కదా. సో ఈ వర్షాన్ని అయితే స్టార్ట్ కాకముందుకే మనం అయితే వెళ్ళాలి. చాలా కోల్డ్ అసలుకి, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, నచ్చింది నాకు. ధీర వీర శూర శూర వీర ధీర. అగో అదేమో స్ట్రేట్ లైన్, కింద లైను, ఆ కింద హైవే అది. మనకి మాత్రం అది స్ట్రేట్ ఉండి మాత్రం కొండలు గుట్టలు ఎక్కిస్తుంది. సో ఎందుకంటే మనం హైవేలో పోవట్లేదు. బట్ అటు సైడ్ సముద్రం ఉంది, అది చాలా క్రేజీగా ఉంది. ఇక చూడండి ఎట్లా ఎక్కిస్తుంది, పైకి ఎక్కాలి. ఇగో ఆ ముందర కనబడుతుందా, అవి పైకి ఎక్కాలి, టూ మచ్ పైకి ఎక్కాలి. ఇంకా ఇదే ప్రాబ్లం నాకు, ఈ పైకి ఎక్కాలంటే మళ్ళీ గేర్లు డౌన్ చేసుకోవాలి. హాయ్ బేటా, హాయ్. నో 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 నో. గేర్ మొత్తం డౌన్ చేయాలి ఫస్ట్, అప్పుడే మనం పైకి ఎక్కగలుగుతాం. ఏదో ఇట్లా ఉంటుంది అన్నట్టు పైకి ఎక్కేటప్పుడు. సో మీకోసం చూపెడుతున్నా. వీరా వీర శూర ధీరాది. Calm down, calm down, calm down, calm down. ఇప్పుడు ఇంత కష్టపడ్డా కదా, చూసారు కదా, ఇగో డౌన్ వచ్చేస్తుంది. Oh my God! It's awesome! Bengal, Gujarat, Assam. La 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 la. ఎప్పుడు సైకిల్ మీద కింద వాళ్ళలేదు, అంత కంట్రోల్ ఉంది సైకిల్ పైన నాకు. నో అది ముచ్చట. చిన్న చిన్న పార్ట్ రైడ్లో చిన్న కష్టం కూడా చూపెడదామని చూపెడుతున్నా. ఇది చూడండి ఎట్లుందో, వర్షము స్టార్ట్ అయింది వర్షము. అండ్ వర్షంలోనే దొక్కుతున్నా. అక్కడ తిందాం అనుకున్నా కదా, దొరకలేదు తిండి. అంటే ఏమేమో ఉన్నాయి అండ్ పర్ఫెక్ట్ తిండి లేదు. మళ్ళీ డబ్బులు పెట్టి కూడా పర్ఫెక్ట్ తిండి తినకుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో దట్ వెతుకుతున్నా తిండి కోసం. ఈ రెస్టారెంట్కి వచ్చిన తిందామని చెప్పేసి మీరు చూసారు కదా. ఇందులో మళ్ళీ పచ్చి ఫిష్ కూరలే ఉన్నాయి, అది కూడా మళ్ళీ 1300 రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క డిష్. సో పచ్చి ఫిష్ను 1300 పెట్టి తినడం అది సభ్యత సంస్కారం కాదు. పోదాం పదండి. ఇదేం ఫుడ్, ఇది ఏది తిందామా చూస్తున్నా నేను. అండ్ ఈ ఫుడ్ ఏంటిది, రైస్, ఇది పోర్క్ ఫ్రెండ్స్, ఇది కూడా పోర్కే. బ్రౌన్ రైస్ ఇది కాదంటే
ఇది 4Kనా? ఇది 4K విత్ రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం, కళ్ళు మూసుకొని నేను ఏదో ఒకటి తింటా. సరేనా? బాయ్ బాయ్. సో కొంచెం క్యాబేజ్ ఉంది ఇందులో, అండ్ హాట్ డాగ్ ఉంది. ఒకటి చెప్తున్నా, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇదే తినాలి, నాకు అదే కావాలి, నేను ఇక్కడే పడుకోవాలి, నాకు ఏసీ లేదు, నాకు ఫ్యాన్ లేదు, నాకు చలి పెడుతుంది, నాకు ఉడకబోస్తుంది, నాకు ఆ నీళ్ళు పడవి, నాకు ఈ ఫుడ్ పడదు, నేను అది ఉంటేనే తింటా, నేను ఇది ఉంటేనే తింటా, నాకు ఆ కోకే కావాలి అంటే కుదరదు. ఏదైతే అది తినాలి, లైఫ్లో అడ్జస్ట్ అవ్వాలి. నేర్పిస్తుంది నీకు. ట్రావెల్ అని మనసులోకి రాగానే కంఫర్ట్ అనేది ఒకటి దూరం అవ్వాలి. సో దట్ ఏ ట్రూ ట్రావెలర్ ఎప్పుడైనా కూడా ఫుడ్ ఇలా ఉంది, స్టే ఇలా ఉంది, స్టే గురించి ఫుడ్ గురించి కంప్లైంట్ చేయడు, అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. సో దట్ నేను అదే అవ్వుకుంటూ తింటున్నా. ఇది వచ్చేసి 320 రూపాయలు, 360 రూపాయలు. ఒక పక్క కానదు, గంట తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ తింటా. సరే ఇంకా సో కడుపులో మండితే అన్నీ తినేస్తాం, ఏమీ ఉంచకుండా. ఇట్లుంటుంది ముచ్చట. వావ్, సో బ్యూటిఫుల్. 찬란히 빛나는 너의 이름 일기장 속에 나의 맘속에 I wouldn't change anything 이대로 시간을 돌린대도 나 지금 이대로 처음부터 소중히 담아 나의 이야기 내게 달려가 꼭 안아줄 거야 오늘은 말할게 I love you till the end It's more than just a feeling 이렇게 말해줘 Oh yeah, yeah. I've been waiting for your love 널 바라볼 때마다 조금씩 커져가는 love You have no idea I wouldn't change anything 이대로 시간을 돌린대도 여기 이곳으로 너만을 향한 나의 고백 내게 달려가 సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే సునామీ హెచ్చరికలు అయితే ఉన్నాయి, బట్ అదంతా తీవ్రంగా లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. చూద్దాం, లెట్స్ ఫేస్ ద సునామీ. ఇక్కడ క్యాంప్ వేసుకొని, అంటే నేను తెలుగులోకి వచ్చేసిన, మళ్ళీ తర్వాత వర్డ్స్ నాకు దొరుకుతలేదు ఇంగ్లీష్లో. సో కాబట్టి ఇక్కడ వేసుకుందాం అనుకుంటాను క్యాంపు. చూడండి వ్యూ ఎట్లుందో, మీకు వ్యూ నచ్చింది అనుకుంటా. ఇక్కడ క్యాంప్ వేసుకుంటా ధూమ్ ధామ్ ఉంటుంది. ఇక కానిద్దాం పట్టండి. Been waiting for your love Been waiting for your love 이 마음이 너에게 닿기를 I am here for you I am all for you 나의 손을 잡아 나를 바라봐 변하지 않아 널 향한 네 내 맘 It's more than just a feeling 이렇게 말해줘 Oh yeah, yeah. I've been waiting for your love నేనైతే ఇప్పుడు కన్వీనియన్స్ స్టోర్కి వచ్చాను. ఇది ఒక ఆయిల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మన దగ్గర ఇది వచ్చేసి ఎంత తెలుసా,
మనకు 0.5 లీటర్స్, హాఫ్ లీటర్ అన్నట్టు. హాఫ్ లీటర్ వచ్చేసి మనకు ఎంత పడుతుందంటే 250 రూపాయలు పడుతుంది. మన దగ్గర హాఫ్ లీటర్కి ఎంత పడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఎంత కల్తీ ఉందో. అండ్ ఇది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ రైస్ తీసుకున్నాను. మీరు చూస్తే ఇక్కడ రైస్ ఉన్నాయి. ఈ లోపల రైస్ తిరుగుతుందా, ఈ రైస్ ఉంది, రైస్ తీసుకున్నాను. ఇది కొంచెం ప్రాసెస్డ్ రైసే, బట్ మనకు తప్పదు, వండుకోలేము. సో తీసుకున్నాను. అండ్ స్టోర్లో ఉన్నాను, కన్వీనియన్స్ స్టోర్లో. ఇక్కడ తీసుకొని ఇప్పుడు పోయి వండుకొని మంచిగా తినొచ్చు అన్నట్టు. సో ఆ పర్పస్లో అది ముచ్చట. పదండి పోయి తిందాం వండుకొని. సూపర్. తినేసాను. చల్ల గాలి బాగా వచ్చేసింది. అండ్ దెబ్బకి పడుకుండిపోయాను. అది తిన్నదైతే ఏం సరిపోలేదు. ఈ లైట్ నాకు కళ్ళకి బాగా కొడుతుంది కాబట్టి ఒక కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. గుడ్ డే ఫ్రెండ్స్. టెంపరేచర్ 6 ఉంది ఇవాళ. అండ్ చల్లగాలి. తైవాన్లో సునామీ ఉందంట. అండ్ ఇక్కడ ఎట్లుందో నాకు తెలియదు. ఓకే, స్పీడ్ అయితే కొంచెం తక్కువనే ఉంది గాలిది. గుడ్ నైట్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్.